लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरा. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీ గురుభ్యో నమః, మహాగణాధిపతయే నమః, శివాయ గురు నమః, శ్రీ కామేశ్వరుడే నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు వర్తిస్తాయి. ఈ నెల 21వ తారీఖు నాడు వరలక్ష్మి వ్రతం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ రోజున అమ్మవారిని చక్కగా పూజించుకుని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి లభిస్తుంది. అదేవిధంగా అమ్మవారికి మొగలుపూ కుంకుమ, ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి చక్కగా కుంకుమార్చన చేయండి. మీరు ఏదైతే కోరుకుంటారో అది అమ్మవారు చక్కగా కోరికను నెరవేరుస్తుంది. ఆ రోజున అమ్మవారికి ఎంత భక్తి శ్రద్ధలతో చక్కగా పూజించుకుంటామో అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. మన హిందూ ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళు ఎంతో పవిత్రంగా పూజించే వరలక్ష్మి వ్రతం ఇది. అందరికీ వారి వారి కోరికలు నెరవేర్చి ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరోసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటకంలో రవి బుధ గురువు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. ముందుగా రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సెలవులకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి కలుసుబడిదనంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా మంచి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. కుజ దృష్టి సప్తమ స్థానం మీద ఉండడం వల్ల శుక్రుడి మీద ఒక సంబంధం చేదాకా వస్తుంది. చేజరిపింది అనుకుంటారు, కానీ మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి అవకాశాలు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగంలో మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించగలుగుతారు. అదేవిధంగా వీరికి ఏలినాడు శని నడుస్తుంది. శని కొంతవరకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా శివతాండవ స్తోత్రం పఠించడం చెప్పదగినది. వ్యాపార నిత్యం కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబోడతనంగా ఉంటుంది. సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ఈ వారం లాభించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా వైద్యులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఇతరత చిరుస్థాయి వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి ధనాదాయం బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వీరికి లభిస్తుంది. నూతన స్వగృహ కళ అనేది నెరవేరుతుంది. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనలాబ్ధి అనేది లభించే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా స్థిరచరాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక పని తలపెడితే ఆ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల కావచ్చు, లేదా విద్య పట్ల కావచ్చు. పంచమంలో కేతు అంత అనుకూలంగా లేదు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, అలాగే గర్భం ధరించిన వారు కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏదైనా సరే మీ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండడం కోసం ప్రతిరోజు శివతాండవ స్తోత్రం పఠించండి, హనుమాన్ చాలీసా పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రావణ మాసం కాబట్టి చక్కగా అమ్మవారికి ఉదయం సాయంత్రం మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి.
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఉదయం సాయంత్రం సాంబ్రాణి పొడి చక్కగా వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమాధిపతి లాభాధిపతి గురువు తృతీయ స్థానంలో బలంగా ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయహారాలు సానుకూలపడుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. ఏదైనా సరే మనకంటూ ఒక ఖ్యాతి ఉండాలి, నలుగురిలో మన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొన్ని సొంత నిర్ణయాలు మీకు కలుసుబాటుతనంగా ఉన్నా కూడా ఎవరో చెప్పిన దాని గురించి ఆలోచించి మనం దాని గురించి ఎక్కువగా చర్చించడం అనేది జరుగుతుంది. తద్వారా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సహోదరి సోదరులతోటి కలిసి విహారయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. చక్కగా శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయడం, అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతో చక్కగా కలిపి దీపారాధన చేయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏదైనా ఒక పనిని అనుకుంటే అది పూర్తి అయ్యేదాకా నిద్రపట్టదు. మీకు అది చెయ్యాలి, సాధించాలి, గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. చక్కగా ఈ వారం బాగుంది. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కోరుకున్న సీటు ఏదైతే ఉందో యూనివర్సిటీలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, అది సీటు ఈ వారం లభించే అవకాశాలు గోచరిస్తుంది. చక్కగా విద్య మీద దృష్టి సారించండి. దుర్వ్యసనాలకి, చెడు సావాసాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ఒక ప్రణాళికబద్ధంగా సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. ధన వ్యవహార విషయంలో మటుకి ఆచితూచి అడుగులు వేయండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు, వైద్యుతులు ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కుట్టు పరిశ్రమలకు, ఫార్మా రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం కలుసుబాటుతనంగా ఉంటుంది. నూతన విద్యాప్రాప్తి, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు, ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా అవకాశాలు కలిసి వస్తాయి. వారిని సద్వినియోగపరచుకోండి. అష్టమాధిపతి లాభాధిపతి గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్య దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. చక్కగా మీరు అనుకున్న పని ఏదైతే ఉందో ఈ వారం నెరవేరి ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరొత్తులతో కలిపి ప్రతిరోజు దీపారాధన చేయడం, అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కుబేరు కుంకుమ, ఆరవర కుంకుమ, మొగల్పు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. చక్కటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం బాగుంది. మీరు కోరుకున్న ఉద్యోగం ఏదైతే ఉందో లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగడం, మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో ఉన్నారు. సోదరి సోదరులతో సఖ్యత కొంచెం కొరబడుతుంది. చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఫైనాన్షియల్ పరంగా మంచి కలుసుబడదనంగా ఉంటుంది. డబ్బులు వస్తాయి. అయితే వచ్చిన దానికి ఖర్చుకి రెండు సరిసమానంగా ఉంటుంది. ₹1 వస్తే రూపాయి ఖర్చు ఉంటుంది. అయితే అవి భవిష్యత్తు ప్రణాళికల కోసం చేసే ఖర్చే కాబట్టి మనం ఖర్చు పెడదాం, భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడదాం అనే ఆలోచన ఉంటుంది. ఎక్కువగా స్నేహితులు కావచ్చు, ఉద్యోగంలో కొంతమంది నమ్మి మోసపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి. అందరి మాట వినడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక సలహా తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకుని సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు మేలు జరిగే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళే వారికి
మంచి కలుసుబడతనంగా ఉంటుంది. వీసాకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. భాగ్యంలో రాహు ఉన్నారు, బలంగా ఉన్నారు. వీరికి ఏదైనా ఒక పని ప్రారంభించాలి అనుకుంటే చక్కటి అవకాశం కాబట్టి ప్రారంభించవచ్చు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రావడం, ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. అయితే సంబంధం తర్వాత చేసుకుందాం, ముందు అవసరం లేదు, తర్వాత కెరీర్ మీద ఫోకస్ చేసుకుందాం అని ఆలోచన చేస్తారు. అయితే వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా జాతక పరిశీలన చేసుకుని అన్నీ బాగుంటే సంబంధం ఖాయం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, టెక్నికల్, మెకానికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, వైద్య వృత్తులు ఉన్నవారికి చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న కూడా కొంత నిరాశపరిచినా సరే వారాంతంలో మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగం చక్కగా అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగపరుచుకోవాలి. అవి తర్వాత చూసుకుందాం అని అనుకుంటే వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో వీరికి లభిస్తుంది. ప్రభుత్వ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు బాగుంటుంది. నూతనంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. చక్కగా శ్రావణ మాసంలో మంచి రోజు చూసి అవకాశం వస్తుంది, ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతోటి కలిపి దీపారాధన చేయడం చెప్పదగినది. అదేవిధంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆరవాల కుంకుమ, మొగుల్పూ కుంకుమ, కుబేరు కుంకుమతోటి చక్కగా అమ్మవారిని ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం అడగాని, శుక్రవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో రవి, బుధ, గురువులు ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. ద్వితీయంలో కేతు ఉన్నారు. అంత బలంగా లేదు. కుటుంబ పరంగా కాస్త చికాకులనే ఏర్పడుతుంది. మనం ఎంత సంపాదించినప్పటికీ ఇంట్లో ఏదో విధంగా నష్టపోవడమో, పేరు ప్రఖ్యాతులు పోవడమో, లేదా జీవిత భాగస్వామితో గొడవలు రావడమో, ఏదో ఒక మనశ్శాంతి లేకుండా అనేది ఏర్పడుతుంది. ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇది మనకే జరుగుతుందా అనే ఆలోచన వస్తుంది. ఇది ప్రస్తుత గోచారిచ్చే వారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇలాంటి గ్రహతలు నడుస్తున్నాయి. కాబట్టి అధైర్యపడకుండా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీరు చక్కగా చేయండి. అవి మంచి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ దైవానుగ్రహం తోడుంది. జన్మరాశిలో గురువు బలంగా ఉన్నారు. మీకు ఒక ప్రణాళికబద్ధంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా పంచమాధిపతి, దశమాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. స్థిరచరాశులకు సంబంధించిన వ్యవహారాలు చేద్దాకు వచ్చి చేజారిపోవడం, ఒక స్థలాన్ని కానీ ఇల్లు కానీ అమ్మేసి కొన్ని అప్పులు తీర్చేద్దాం అనుకుంటారు. అది అలా వెనక్కి వెళ్తూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళారంగంలో ఉన్న వారికి, డర్మటాలజిస్ట్, వైద్య వృత్తులు ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. హోటల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, చిరుస్థాయి వ్యాపారస్తులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఈ వారం లాభాలు బాగుంటాయి. అయితే లాభాలు వచ్చిన అనుకుంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. షూరిటీ సంతకాల విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. అనుకోని అవకాశాలు కొన్ని కలిసి వచ్చే విధంగా గ్రహతలు గోచరిస్తుంది. ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహ సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధం కుదురుతుంది. ఒక శుభవార్తను వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా అని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా కలుసుబాటుతనంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి, సొంతంగా ప్రారంభించాలని చూస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం చేసుకోవడం మేలు. వ్యాపార రీత్యా కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. వాటిని పక్కన పెట్టి ఉద్యోగం మీద దృష్టి సారించండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. ఆన్ సైట్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతుంది. విద్యార్థులకు చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. విదేశీ యానం చేస్తారు. విదేశాల్లో చదువుకోవడం కోసం రావాల్సిన స్కాలర్షిప్స్ కావచ్చు,
ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు మంజూరు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని బయట దేశాలకు పంపిస్తున్నారు కాబట్టి కష్టపడి మనం చదువుకోవాలి, పైకి రావాలి అన్న ఆలోచనతోటి వెళ్ళండి. మీకు విద్యాపరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఈ విషయం మీద చక్కటి అవగాహనతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరవల కుంకుమ, కుబేర కుంకుమ, మొగలుపూ కుంకుమతోటి అమ్మవారికి ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక శుక్రవారం నాడు కావచ్చు, మంగళవారం నాడు కావచ్చు, ఆడవారు 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. మామూలు శ్రావణ మాసంలో మనందరూ గౌరీ పూజ చేసుకుని తాంబూలం ఇస్తాం. అయితే ప్రత్యేకించి 11 మంది ముత్తైదులకి పిలిచి తాంబూలం అనేది ఇచ్చినట్లయితే ఏదైతే మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారి అనుగ్రహంతో చక్కటి అవకాశాలు నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్య సంవత్సరాలు గోచరిస్తుంది. రాశ్యాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. కుటుంబ పరంగా చికాకులు ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో వారు మీ మాట వినకపోవడం, ఏదో విధంగా గొడవకి రావడం, సంతాన పరంగా కావచ్చు, జీవిత భాగస్వామి పరంగా కావచ్చు, ఎనలేని చికాకులు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. చక్కగా ఉద్యోగంలో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడుతుండగా ఉంటుంది. ఉద్యోగరీత్యా లాభస్థానాలు ఉంటుంది, లాభంగా ఉంటుంది. రాశ్యాధిపతి రవి వ్యయ స్థానంలో ఉన్నారు. ఎంత ధనం వస్తుందో అంత ఖర్చు అయిపోతుంది. షూరిటీ సంతకాలకు దూరంగా ఉండడం, అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. చక్కగా దైవ దర్శనాలు చేసుకోండి. అమ్మవారి అనుగ్రహంతో కొంతవరకు మేలు జరిగే అవకాశం గోచరిస్తుంది. వ్యయంలో గురువు ఉన్నారు. శుభకార్యాలు చేయిస్తారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని శుభకార్యాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి, ఉపయోగించుకోండి. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత చికాకు పరిచే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థానచలనం అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. అవసరమైతే తప్ప ఉద్యోగంలో మారకుండా ఉండడం చెప్పదగిన సూచన. కోపతాపాలకు దూరంగా ఉండడం. ఎవరు ఏదైనా సరే ప్రస్తుతం మనకు బాగోలేదు, మనం స్థిమితంగా ఉండి మాట్లాడమే మేలు అనుకున్నట్టుగానే వెళ్ళండి. లేకపోతే మనకున్న కోపానికి, కోపం కాదు ఆవేశం, బాధ, అది మనం ఎదుటి వాళ్ళ మీద చెప్పడం వల్ల మీరు కోపించుకున్నారు, లేదంటే గట్టిగా మాట్లాడారు అని అనుకుంటారు. కానీ మనం నిదానంగా మాట్లాడినా గట్టిగా మాట్లాడినట్టే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో కొన్ని ఆచితూచి అడుగులు వేయండి. జన్మరాశిలో కేతు అంత బలంగా లేరు. మీకున్న తెలివితేటలకి ఎక్కడో ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని అనాలోచిత కారణాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్ బాగుంటుంది. విద్యార్థులు కూడా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటే చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు కోరుకున్న సీటు ఏదైతే ఉందో అది లభిస్తుంది. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఇప్పుడు నాకు ఈ సీట్ వచ్చింది, నేను తర్వాత చూసుకుందాం, నేను మళ్ళీ వేరే ఎగ్జామ్ రాస్తాను, నేను మళ్ళీ తర్వాత చూసుకుంటాను, నాకు మళ్ళీ మంచి మార్కులు కావాలి, నేను తర్వాత లాంగ్ టర్మ్కి వెళ్తాను, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని సీటు వచ్చిందని వదులుకోకుండా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి, మనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. ఇవన్నీ బాగుంటాయి. అయితే వీరికి అష్టంశం నడుస్తుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా స్పైన్కి సంబంధించి, స్కిన్ సంబంధించి, స్టమక్ సంబంధించి ఉండే ఇష్యూస్ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన విశ్రాంతి, తగినంత ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయండి. ఉదయం సాయంత్రం జిల్లేడు గణపతి, జిల్లేడు హనుమాన్ ఇంట్లోనూ లేదా వ్యాపార ప్రదేశంలోనూ
చక్కగా పెట్టుకోండి. నరదిష్టి అనేది పోతుంది. వీరికి వీరికి అష్టంశ నడుస్తుంది. జిల్లేడి హనుమాను చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో ఉండడం వల్ల నరదిష్టి అనేది పోయి కొంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమతోటి చక్కగా అష్టోత్తరంతో ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమార్చన చేసిన బొట్టు రోజు పెట్టుకోవడం, ఆ కుంకుమనే 10 మంది ముత్తైదులకి పసుపు కుంకాలకి ఇవ్వడం, వారి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల దీర్ఘ సుమంగలిగా మీరు కోరుకున్న ఏదైతే ఉందో ఆ అమ్మవారు అనుగ్రహం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం అడగాని, గురువారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో బాగా స్ట్రెస్ ఉంది, ఉద్యోగంలో రావట్లేదు అనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో బలంగా ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. ఒక అనుకోని అవకాశాలు కలిసి రావడం, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావడం, వ్యాపారంలోనూ వ్యవహారంలోనూ మీరే ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒక చక్కటి ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకుని లాభపడతారు. ఈ వారం ఒక శుభవార్త నేను అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో స్థిరత్వంగా లేకుండా మన కెరీర్ ఇలాగే ఉంటుందా, మన లైఫ్ ఇంతేనా అని అనుకునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా మంచి ప్యాకేజీ తోటి రావడం అనేది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. విదేశీకి సంబంధించిన విషయవరాలు, గ్రీన్ కార్డుకి సంబంధించిన విషయవరాలు, H1Bకి సంబంధించిన విషయవరాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొలికి రావడం అనేది సంభవిస్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. సీనియర్ కళా రంగాల్లో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది, ధనం తక్కువగా ఉంటుంది. రావాల్సిన ధనం తక్కువగా రావడం, ఖర్చులు అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు ఎంతవరకు అవసరం అంతవరకే ఉండడం చెప్పదగినది. అదేవిధంగా దూరపు బంధువులు రాక ఇంట్లో శుభకార్యాలు నిర్వర్తించాలి. చక్కగా బంధువర్గంతో కలిసి కాలాన్ని గడుపుతారు. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంట్లో ఒక శుభకార్యం చేయాలనుకుంటారు. వివాహ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ఈ శ్రావణ మాసంలో ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీరు కోరుకున్న సంబంధం ఏదైతే ఉందో అది దగ్గర సంబంధం నుంచే వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది మన చుట్టాలో కావచ్చు, లేదా చుట్టుపక్కల నుంచి అయినా సరే ఒక సంబంధం మటుకు ఈ వారం ఖాయం అవుతుంది. భూ సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్, మెకానికల్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలి అని ఆలోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం చేసుకోవడమే మేలు. అయితే వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మొత్తం మీద గడిచిన వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు వీరికి ఆనందదాయకంగానే ఉంటుంది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటారు. మీ తెలివితేటలతోటి ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. ఏదైనా సరే పట్టుదలతో సాధించి నేను చెయ్యాలి, వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది వీరికి. అలాగే సాధిస్తారు కూడా. ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న వారికి కావాల్సిన సీట్ ఏదైతుందో లభిస్తుంది. అదేవిధంగా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అది వారం సఫలీకృతం అవుతుంది. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించండి. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులు, లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరవల కుంకుమతోటి చక్కగా అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక మంగళవారం నాడు కావచ్చు, శుక్రవారం కానీ ఒక 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా చికాకు ఉన్నా సరే అమ్మవారి అనుగ్రహం, వాళ్ళ ఆశీర్వచనం వల్ల కొన్ని సమస్యలు అనేవి దూరం అవుతాయి. ఈ రాశివారు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ జిల్లేడి హనుమాను, జిల్లేడి గణపతిని చక్కగా పెట్టి పూజించండి. నరదిష్టి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9,
కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. లాభాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాస్మెటిక్స్, బ్యూటీషియన్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. గడిచిన వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే కష్టపడుతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, పేరు బాగానే ఉంది, డబ్బు మటుకు రావడం లేదు. ఇంత కష్టపడాల్సిన అవసరం మనకు ఉందా అన్న ఆలోచన ఉంటుంది. మన ధర్మం మనం నిర్వర్తించాలి, భగవంతుడు మనం చూసుకుంటారు. ఏదైనా సరే భగవంతుడిని వదిలేసి మన కష్టం మనం పడితే అది ఎప్పటికైనా సరే ఆ మంచి ఫలితం అనేది ఇస్తుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీరు బాగా సంపాదిస్తున్నారు, మీరు బాగా ఎదుగుతున్నారు అని చెప్పని ఒక ఈర్ష్య దేశాలు ఉంటాయి. పోనీ అలా అని చెప్పి మీరు ఏం దాచుకోరు, 10 మందికి సహాయం చేస్తారు. ఆ సహాయం ఎవరికి గుర్తుండదు. మనం 10 మందికి సహాయం చేస్తాం, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ధన సహాయం అన్నీ చేస్తాం. అవన్నీ మర్చిపోతారు. మీకు అవసరానికి కూడా రాదు, డబ్బులు చేతి కూడా రావు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా ధనం రూపాయి వచ్చింది అంటే దాన్ని సేవింగ్స్ చేయండి. అదేవిధంగా విద్యార్థులకు ఈ వారం కలుసుబోధనంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పంచమంలో రాహు ఉన్నారు. షష్టమ తృతీయాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా ప్రయత్నాలు చేయవచ్చు. మీ ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాట తీరుతోటి 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. ఇంటర్వ్యూలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం చక్కగా చేసుకోండి, మంచి అవకాశం వస్తుంది. వ్యాపార పరంగా కూడా ఈ వారం మంచి కలుసుబోధనంగా ఉంటుంది. ధనం వస్తుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేసుకోవడం, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతుందో ఈ వారం మీకు చక్కగా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్తని అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రావడం, ఒక సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. చక్కగా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఒత్తులతో, ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి ఉదయం సాయంత్రం మొగలుపు కుంకుమ, ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయడం, లలితా సహస్రనామ పారాయణం వినడం కానీ పఠించడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ చక్కగా వెళ్ళండి. ఏదైనా సరే పని మధ్యలో ఆగిపోయి ఉన్నా, కొన్ని పనులు అవ్వాల్సి ఉన్నా దిగ్విజయంగా పూర్తవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. వ్యయ సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. భాగ్యంలో గురువు బలంగా ఉన్నారు, ద్వితీయ పంచమాధిపతి. అదేవిధంగా అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. దశమాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో మంచి అవకాశాలు కలిసి రావడం, అదేవిధంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు తెచ్చే విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈ వారం గ్రహతులు గోచరిస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు మంచి అభివృద్ధిలోకి ఉంటాయి. భగవంతుడు మనకు కరుణించాడు, గత 3 ఏళ్ళుగా మనకు జాతకం బాగాలేదు, కనీసం ఇప్పుడన్నా బాగుంటుంది అని అనుకుంటారు. నిజంగా గ్రహతులు ఈ వారం తప్పకుండా మీకు సాధ్యమైనంత వరకు ఒక 60 to 80% మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. మంచి పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగంలో పదోన్నతులు, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతులు, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి నూతన అవకాశాలు, ట్రాన్స్ఫర్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా
విదేశీయానికి సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు చక్కగా ప్రయత్నం చేయండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా శత్రువర్గం కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. మీరు ఏదైతే చేస్తున్నారో 10 మంది మెచ్చుకోలుగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం చేసి 10 మందిలో మెచ్చుకోలుగా చేయాలి అని ఆలోచన చేస్తారు. దాని తగ్గట్టుగా ధనాన్ని కూడా ఖర్చు పెడతారు. ఎక్కడ వెనకాడకుండా 10 మంది బాగుండాలి, 10 మంది బాగుంటే మనం బాగుంటాం అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఏది అయినప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. ఏదైనా ఈ వారం మీరు చేయదలుచుకుంటే అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. అది భవిష్యత్తు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఏదైనా సరే భగవంతుడి సంకల్పం చక్కగా ఉంది, భగవంతుడి అనుగ్రహంతో మనం ముందుకు వెళ్తున్నాం అన్న ఆలోచన చేస్తారు. అయితే ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో ఈ వారం సమస్య పోతాయి. ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి మొగలుపూ కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరవల కుంకుమతోటి ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో పూజ చేయండి. లలితా సహస్రనామం పారాయణం కానీ వినడం కానీ చేయడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా నమో నమో నారాయణోత్తులు, లక్ష్మీ తామూర్తులతో కలిపి దీపారాధన చేయండి. చక్కగా అఖండమైన పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకున్నప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ఒక శుక్రవారం నాడు 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. చక్కగా పిల్లల భవిష్యత్తు, వారి విద్య కోసం మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఇద్దరు బలంగా ఉన్నారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యమై ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. వీరికి అర్ధాష్టమి నడుస్తుంది. మనసు పరిపరిగా ఉంటుంది. గోచారీత్యా తృతీయ స్థానంలో రాహు ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టేటప్పుడు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. మనసు స్థిమితంగా ఉండదు, కానీ పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో పై అధికారుల మన్నన లభించడం, వారి అనుగ్రహం లభించడం, ఒక ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కానీ ఇంక్రిమెంట్ కానీ లభించే అవకాశాలు గోచరిస్తుంది. అది ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కాలం కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ఏదైతే ఎప్పటి నుంచో ఒక పని అనుకుంటారు అది వెనక్కి వెళ్తుంది, ఇది అర్ధాష్టమి నడుస్తుంది, మనకి ఇలాగే ఉంటుందా అనుకుంటారు. కానీ ఏదైనా భగవత్ సంకల్పం ఉండాలి. కాస్త ఓపిక పడితే అవన్నీ అవే సర్దుకుంటాయి. అయితే ప్రస్తుతం నడుస్తున్న దశకి మనం చేస్తున్న వ్యాపారానికి డబ్బులు తక్కువగా వస్తున్నాయి కదా, కొత్త వ్యాపారం ప్రారంభిద్దామని ఆలోచన చేస్తారు. ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభిద్దామనుకున్నారో శ్రావణ మాసంలో చక్కగా మంచి రోజు చూసి ప్రారంభం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ధనం చేతికి అందుకు రావడం, వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణ ముందుకు వెళ్ళడం అనేది చేస్తారు. సంతాన సంబంధించిన విషయవహారాలు, సంతాన విద్యా సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. నూతన వ్యాపార ప్రారంభాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్లు కావచ్చు, లీజులు కావచ్చు, ఏదైనా సరే మంజూరు అయ్యే అవకాశం గోచరిస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. మంచి శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావడం, సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన సంబంధాన్ని చేజారిపోకుండా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా అష్టమలో గురువు ఉన్నారు కాబట్టి గురువు బాగున్నా సరే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఇది ప్రతిరోజు పఠించడం వల్ల దక్షిణామూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఇది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ చక్కగా ఈ మంత్రాన్ని చక్కగా పఠించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి, లక్ష్మీ తామర వృత్తులతోటి దీపారాధన చేయండి. అదేవిధంగా మొగలుపూ కుంకుమ, ఆరవల కుంకుమ,
కుబేరు కుంకుమతోటి చక్కగా అమ్మవారికి ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి కలిసిబడదనంగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల, దూర ప్రాంతాల ప్రయాణాల జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. అష్టంలో కేతు ఉన్నారు, కేతు అంత బలంగా లేదు. అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. సహోదరి సోదరుల మధ్య విభేదాలు కావచ్చు, ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి కలిసిబడదనంగా ఉంటుంది. అటువంటి విషయాలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏదో ఒక మనసు తెలియని ఆవేదన ఎక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి కలిసిబడదనంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. షష్టమాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. వ్యయాధిపతి, తృతీయాధిపతి గురువు సప్తమంలో ఉన్నారు. చక్కటి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి కలిసిబడదనంగా ఉంటుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా ఈ వారం వీరికి సానుకూలపడే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా బంధువర్గంలో ఒక అనుకోని సంఘటన జరిగి ఒక వివాదానికి దారి తీయడం ఉంటుంది. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకే తెలుసని ఒక్కొక్కసారి మనం తప్పటడుగు వేస్తుంటాం. దానివల్ల మోసపోయే అవకాశం, నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. ద్వితీయంలో రాహు ఉన్నారు. వీరికి ద్వితీయంలో రాహు బలంగానే ఉన్నారు. అయితే వచ్చిన ధనాన్ని ఖర్చు అయిపోవడం, ఉద్యోగంలో కూడా స్థిరంగా నిర్ణయాలు తీసుకోకపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. ఏదైనా సరే మనసు స్థిమితంగా ఉండి స్థిరంగా ఉంచుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం స్థిరంగా ఉండి కెరీర్ మీద ఫోకస్ చేయాలి, మనం బాగా సంపాదించాలి, బాగా కష్టపడాలి అన్న ఆలోచనతోటి వెళ్ళాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పి అటు పడితే ఇటు పడితే అటు తిరగడం కాదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా వైద్యవృత్తులు ఉన్నవారికి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో అనుకోని అవకాశాలు కలిసి రావడం, వ్యాపార పరంగా బాగా రాణించడం, ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతలు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, పై అధికారులు మన్ననలు పొందుతారు. ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ ప్రయత్నాలు చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులతో కలిపి దీపారాధన చేయండి. అదేవిధంగా మొగలుపూ కుంకుమ, ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి శ్రావణ మాసం నెల్లాలు ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయండి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త తొలగిపోతాయి. వీరికి ఆరోగ్యపరంగా ముఖ్యంగా స్కిన్ సంబంధించి డస్ట్ ఎలర్జీ, అదేవిధంగా సైనస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే, సోమవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సప్తమంలో కేతు అంత బలంగా లేదు. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా కొన్ని నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలోనూ స్థానశీలం ఉండే అవకాశం గోచరిస్తోంది. నూతన ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి సఫలీకృతం కావు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ద్వితీయంలో శని అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా లాభాధిపతి, ద్వితీయాధిపతి గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే కొన్నాళ్ళు
జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం, సాత్వికమైన ఆహారం తీసుకోవడం అనేది చెప్పదగినది. మోకాలు నొప్పులు, స్పైన్, స్టమక్ సంబంధించిన సైనస్ ఇటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపార రీత్యా కూడా అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. చేసే పనికి ఖర్చుకి తేడా లేకుండా పోతుంది. అయితే వారాంతంలో ఒక శుభవార్తను వినే అవకాశం చక్కగా గ్రహాలు గోచరిస్తోంది. బంధువర్గంతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనం కానీ, ఇల్లు కానీ, బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు గ్రహాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. జన్మరాశిలో రాహు వీరికి బలంగా ఉన్నారు. వైద్యోత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్, మెకానికల్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధిలో ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగం మనం చేయగలమా లేదా, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే బాగుంటుందా లేదా అన్న ఆలోచన ఉంటుంది. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కగా కాలం కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల కోసం వెళ్ళడానికి వీసాకు సంబంధించిన విషయాలు, స్టూడెంట్ లోన్కి సంబంధించిన విషయాలు కూడా చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు లేదా గొడవలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అన్నీ మనకే తెలుసునే ఆలోచనతో కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ఉన్నట్లయితే భవిష్యత్ బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులతో దీపారాయణ చేయడం, ఆరవెల కుంకుమ, కుబేర కుంకుమ, మొగల్పూ కుంకుమతోటి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ శుక్రవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. రాశి అధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి కూడా పంచమంలో ఉన్నారు. చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాల కోసం, పునర్వివాహ సంబంధించిన విషయవహారాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఒక శుభవార్తను వింటారు. మంచి దగ్గర సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మంచి కలిసిబోధనంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. భగవంతుడి దయ వల్ల మనకు అన్నీ బాగున్నాయి, భగవంతుడు ఇచ్చాడు, కష్టపడాలి, కష్టం దగ్గర ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు అన్న నమ్మకంతో ముందుకు వెళ్తారు. ఇది వ్యయాధిపతి, లాభాధిపతి శని జన్మరాశిలో ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా సరే గురువు అనుగ్రహం అనుకూలంగా ఉంది. అదేవిధంగా శని అనుగ్రహం కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఏదైనా సరే ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆ దిగ్విజయంగా పూర్తి చేయాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఏదైనా సరే మొండిగా వెళ్ళడం కూడా ఒక్కొక్కసారి మంచి ఫలితాలను ఇస్తాయి. మనం ఇలాగే ఉండకుండా ఎదగాలి, పైకి రావాలి అన్న తపంతో ముందుకు వెళ్తారు. మంచి ప్రయత్నాలు చేయండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విద్యార్థులకు మంచి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. మీకు కావాల్సిన యూనివర్సిటీ సీట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు సీట్ లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి రవి పంచమంలో ఉన్నారు. షష్టంలో కేతు ఉన్నారు. మోకాలు నొప్పులు, స్పైన్, ఇండైజెషన్, అసిడిటీ ఇవి ఇబ్బంది పెట్టే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. బయట జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం, సాత్వికమైన ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత కలుసుబడదనంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపడుతుంటాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటుండాలి. ధైర్య సాహసాలు తక్కువగా ఉంటుంటుంది. మనం చేయగలమా లేదా అన్న ఆలోచనతో ఉంటుంది. ఎవరి మాటలు వినకుండా మీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడతనంగా ఉంటుంది. 10 మంది 10 సలహాలు ఇస్తారు. అవి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో మీకు తెలుసుకోవాలి. అవి బాగానే ఉంటాయని చెప్పి ఆలోచన చేస్తారు. నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ధనం రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు ఉంటుంది. సేవింగ్స్ రూపేణా చేయడం అనేది చెప్పదగినది. ఈ వారం
భూమి కానీ, ఫ్లాట్ కానీ, బంగారు ఆభరణాలు కానీ చక్కగా కొనుగోలు చేసే అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా బంధువర్గంతో విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చక్కగా ఈ వారం చేసుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆటోమొబైల్ రంగాల్లో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కుట్టు మిషన్ వ్యాపారస్తులకు, ఫార్మా రంగంలో ఉన్నవారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రంగాల్లో ఉన్నవారికి, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు చేసుకున్నారు అన్ని రంగాల వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టాంతగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని చక్కగా 11 సార్లు కానీ, 19 సార్లు కానీ, 108 సార్లు కానీ చక్కగా పఠించినట్లయితే మీరు కోరుకున్న ఏదైతే ఉందో పని అది నెరవేరుతుంది. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినోభవంతు, లోక సమస్త సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in